నేను రీసెంట్‌గా యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. రియా కొడాలి అనే ఆమె తన లైఫ్‌లో ఎన్ని కష్టాలు పడింది, ఒంటరిగా తన లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకుంది, ఎలా ఎదిగింది. తను ఒక్కటే ఎవ్వరి సాయం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడి, తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని, న అలా నిర్మించుకోవడమే కాకుండా కొన్ని వేల మంది ఆడబిడ్డలకి తను ఆసరాగా నిలబడింది. దాన్ని కూడా కొంతమంది ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, తను పెట్టుకున్న వాచ్ కాస్ట్ అంతంట, తన టర్నోవర్ ఇంతంట. ఏమో ఇయర్లీ టర్నోవర్ అని చెప్పబోయి మంత్లీ అందేమో. లేదు, ఏదో మాట్లాడుతూ సందర్భంలో ప్రతి వాళ్ళకి ట్రో నాలుకనేది తడబడుతది. మాట్లాడేటప్పుడు ఏదో ఒక తప్పు దొర్లుతది. ఆ తప్పునే ఎందుకు పట్టుకోవాలి? తను ఎలా కష్టపడింది, తను ఎలా ఎదిగింది, ఎలా ఒకరికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది అనే దాన్ని ఎందుకు మనం తీసుకోం? ఇలా చేస్తున్నాం గాబట్టే ఒకరి ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం ఎక్కువైపోతా ఉంది. ఎదుటి వారిని ఆడిపోసుకోవడం ఎక్కువైపోతా ఉంది. మన జీవితం గురించి మనం ఆలోచించట్లేదు. మన కోసం మనం ఆలోచించి, మనం ఎలా ఎదగాలి, కష్టపడాలి, లేదా ఎదుటివాడు ఎలా ఎదిగాడు, వాళ్ళలో ప్లస్‌లేమున్నాయి తీసుకొని మనం గూడా ఎదగాలి అని ఆలోచిస్తే, మన సొసైటీ గూడా చాలా బావుంటుంది.